ఆదివారం భగ్గుమన్న మంచు ఫ్యామిలీ వివాదం ఫిర్యాదులు పోలీసుల కేసుల వరకు వెళ్ళాయి. సీన్లోకి విష్ణు ఎంటర్ అయ్యారు. ఆయన హైదరాబాద్కి చేరుకున్నారు. ఇదే సందర్భంలో మనోజ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇందుకీ అవేంటో చూద్దాం. కుటుంబ వివాదంపై మంచు మనోజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆస్తి కోసమో డబ్బు కోసమో నేను పోరాడటం లేదు, కేవలం ఆత్మగౌరవం కోసమే నేను పోరాడుతున్నా అని అన్నారు మనోజ్. నా భార్య పిల్లల్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నాను, నా భార్య పిల్లల్ని వివాదంలోకి లాగారు అని అంటున్నారు మంచు మనోజ్. పోలీసులు ప్రొటెక్షన్ అడిగితే నా అనుచరులను బెదిరిస్తున్నారు. వాళ్ళు పోలీసులు వన్ సైడ్ తీసుకున్నారు. అందుకే నేను న్యాయ పోరాటం చేస్తున్నాను, ఆస్తుల కోసమో డబ్బుల కోసమో కాదు, నా ఆత్మగౌరవం కోసం ఈ పోరాటం అని అన్నారు మనోజ్. అటుగా ఇటు మోహన్ బాబు ఇంటి దగ్గర ఉద్రిక్త పరిస్థితి ఉంది. ఇక్కడ హైడ్రామా చోటు చేసుకుంది. ఇంట్లో నుంచి బయటకు వచ్చారు మనోజ్ మౌనికలు. తమ బౌన్సర్లను పోలీసులు బయటకు పంపించారంటూ దానిపై మనోజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నా భార్య పిల్లలకు రక్షణగా ఉండేందుకే బౌన్సర్లను ఏర్పాటు చేసుకున్నాను, మా బౌన్సర్లను ఎందుకు మీరు బయటకు పంపించారు అంటూ మనోజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటి ఎదుటే కూర్చున్నారు మంచు మనోజ్ మౌనికలు. నేను ఆస్తి కోసమో డబ్బు కోసమో ఈ పోరాటం చేయట్లేదు. ఎందుకంటే ఇది పోరాటం కూడా కాదు, ఇది ఆత్మగౌరవానికి సంబంధించింది, నా భార్య పిల్లల సేఫ్టీకి సంబంధించింది. ఇది నాతో ఒక మగాడిగా నాతో డైరెక్ట్గా వచ్చి నాతో ఏం చేసినా పర్వాలేదు. నా భార్య పేరు ఇంక్లూడ్ చేయడం, నన్ను తొక్కేదానికి నా 7 నెలల పాపని ఇంక్లూడ్ చేయడం, నా బిడ్డల ఇంట్లో ఉండగానే అలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు. ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ అడిగాను. నేను మొన్న వచ్చి అడిగినప్పుడు మీకు అన్ని ఎవిడెన్స్లు ఇస్తాను, ఎస్ఐ గారు ఇక్కడి నుంచి వచ్చి నేను ఇస్తాను సార్ ప్రొటెక్షన్ చూపించాను, బౌన్సర్లు అందరూ అక్కడికి దాక్కున్నారని చూపించాను. అది కొంచెం చూసి ఓకే సార్ మీరు ధైర్యంగా ఉండండి, మేము ఎక్కడికి వెళ్ళట్లేదని చెప్పి మాట్లాడి పారిపోయారు. ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరినీ నా మనుషులందరినీ భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకొని బెదరగొట్టి మా మనుషులు పంపించేసి వేరే బాడీ గార్డ్ లోపల పంపించున్నారు సార్. ఏం జరిగిందండి అసలు? జరగదు కాదు సార్. ఫస్ట్ డిపార్ట్మెంట్ ఎందుకు వన్ సైడ్ తీసుకుంటున్నారు? కంప్లైంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏ అధికారం ఉంది? నా ప్రొటెక్ట్ చేసే మనుషులు పంపించేదానికి అధికారం ఏముంది? ప్రపంచంలో నా అందరినీ కలుస్తాను సార్, బయలుదేరుతాను. థ్యాంక్ యూ.